Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. వరంగల్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల రాజేష్ అనుమానాస్పద మృతి ఇప్పుడు సంచలనంగా మారింది. హయత్ నగర్ సమీపంలోని కుంట్లూరు పరిసరాల్లో రాజేష్ డెడ్ బాడీని హయత్ నగర్ పోలీసులు అయితే గుర్తించారు. దుర్వాసన వస్తున్న డెడ్ బాడీని చూసి ఇక్కడ ఉన్న స్థానికులు పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. ఇక ఎక్కడైతే డెడ్ బాడీని పోలీసులు గుర్తించారో ప్రస్తుతం మనం అదే ప్రదేశంలో ఉన్నాము. ఒక్కసారి మీకు చూపిస్తాను. ప్రస్తుతం ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఈ కాంపౌండ్ వాల్ లోపలే పోలీసులు ఈ రాజేష్ డెడ్ బాడీని అయితే గుర్తించారు. ఆ రాజేష్ డెడ్ బాడీని పోలీసులు అయితే ఇక్కడ ఈ చెట్లలో గుర్తించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక రాజేష్ డెడ్ బాడీ మీద అంటే తన శరీరం మీద బట్టలు కూడా ఏమీ లేవు. కుళ్ళిన స్థితిలో దుర్వాసన వస్తూ ఉన్న తరుణంలో ఈ డెడ్ బాడీని అయితే గుర్తించారు. ఇక డెడ్ బాడీకి పక్కనే సమీపంలో ఇప్పుడు ఈ ప్రదేశంలో నేను మీకు చూపిస్తున్న ఈ ప్రదేశంలోనే రాజేష్ సంబంధించిన అంటే ఆ టైంలో రాజేష్ ఒంటి మీద బట్టలు కూడా లేవు. సో రాజేష్ ఒంటి మీద బట్టలు లేవు. అయితే ఈ పక్కన అంటే డెడ్ బాడీకి కొంత దూరంలోనే ఆ బట్టలు, ప్యాంటు, అలాగే ఒక పర్సు, రాజేష్ వేసుకున్న షూ కూడా ఇదే ప్రదేశంలో అవన్నీ పడి ఉన్నాయి. అయితే ఫస్ట్ అనుమానాస్పద మృతిగా గుర్తించారు. తర్వాత ఇక్కడ ఉన్న పర్సు రాజేష్ పర్సు చూసి అతను వరంగల్ జిల్లాకు చెందిన రాజేష్గా పోలీసులు అయితే గుర్తించారు. అయితే రాజేష్ చనిపోయాడా లేకపోతే ఎవరైనా చంపేశారా అనేది అయితే ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. అయితే అతని చివరి లాస్ట్ కాల్ డేటా చూస్తే మాత్రం అతను ఒక మహిళతో మాట్లాడినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇక ముఖ్యంగా మరో పక్క చూసుకుంటే రాజేష్ డెడ్ బాడీని కూడా పోలీసులు ఉస్మానియా మార్చరీకి తరలించారు. అయితే పోస్ట్ మార్టం అనంతరం రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదు అంటే ఎవరైనా చంపేశారా అనేది అయితే ఖచ్చితంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. మరో పక్క చూసుకుంటే వివాహేతర సంబంధం ఏమన్నా రాజేష్ మృతికి కారణమైందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి పోస్ట్ మార్టం తర్వాత రాజేష్ది హత్యనా లేకపోతే ఆత్మహత్యనా అనేది అయితే తెలుస్తుంది.